దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియపరిచిన అద్భుతమైన చక్కటి వాక్య సందేశం. కీర్తన గ్రంథము 16వ అధ్యాయం 11వ వచనం. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. దేవునికి సమస్త మేమ కలుగును గాక. ఈ గొప్ప వాగ్దానము మనందరి జీవితంలో కూడా నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు రోజు మనకు తెలియపరుస్తున్నాడు, నీకు సంపూర్ణ సంతోషము అదేవిధంగా సుఖమును నేను ఇవ్వబోతున్నాను. అది ఎక్కడ? దేవుని సన్నిధిలో, అదేవిధంగా దేవుని కుడి చేతిలో. నీవు దేవుని సన్నిధికి రాగలిగినట్లయితే, దేవుని హస్తపు నీడ క్రిందికి రాగలిగినట్లయితే దేవుడు సుఖమును సంతోషాన్ని ఇస్తాడు. ఏ మనిషి దగ్గరికి వెళ్ళినా, ఏ వ్యక్తి అయినా కానీ, నీ ఎంత దగ్గర బంధువు అయినా, ఎంత సొంత ఆత్మీయులైనప్పటికీ కూడా దేవుడిస్తున్నటి మాట ఏంటంటే, నీ బంధువులు, నీ స్నేహితులు ఎవ్వరు నీకు సంతోషాన్ని సుఖమని ఇవ్వకపోవచ్చు, కానీ నేను నా కుమారుడా నేను నీకోసం సుఖమును సంతోషాన్ని ఇస్తాను. ఎందుకంటే నేను నీకోసం మరణించాను, నీకోసము బలియాగం అయ్యాను, నా ప్రాణాన్ని అర్పించాను. నువ్వు నమ్మితే ఖచ్చితంగా నీ జీవితం అద్భుతం జరుగుతుంది. దేవుడు నీ దుఃఖమును తొలగించిపోయేస్తాడు, సంపూర్ణ సంతోషము సుఖములను దయచేయను. నిజమండి, మనం అనుకుంటా ఉంటాము, కొద్ది కాలము నేను సంతోషంగా ఉంటున్నాను, మన తర్వాత ఏడుస్తాను, దుఃఖపడుతున్నాను, నా పరిస్థితి, నా స్థితిగతిని ఎవరు మారుస్తారు దేవుడా అనుకుంటూ నువ్వు దుఃఖపడుతున్నావేమో. కానీ నువ్వు ఎంత మాత్రం బాధపడకు. దేవుడు ఇస్తున్న మాట కంటే, నీ దుఃఖమును నేను చూశాను, నేను దాన్ని తొలగింపజేస్తాను. నీ కష్టాన్ని నేను చూశాను, దాన్ని తొలగింపచేస్తాను. నీకు సంపూర్ణ సంతోషం, సగం సంతోషం, సంపూర్ణ సంతోషం. ఈ రోజుల్లో సంతోషంగా ఉండి ఎంతకాలమైంది, హృదయపూర్వక నవ్వుకొని ఎంతకాలమైంది, సుఖంగా హాయిగా బ్రతికి సంతోషంగా తిని ఎంతకాలమైంది. ఎంతో ఇబ్బందుల్లో ఉండి, కష్టంలో ఉండి, ఒక పక్క అనారోగ్యాలు, ఇంకో పక్క కుటుంబంలో పరిస్థితులు, కుటుంబాల్లో పిల్లలు సరిగా లేక, భర్త లేదా భార్య సరిగా లేక, ఆర్థిక ఇబ్బందులుండి, అనేక రకాలుగా దుఃఖంతో ఉన్న నీ జీవితాన్ని నా దేవుడు చెప్తున్నాడు, సంపూర్ణ సంతోషం ఇస్తాను, నా సన్నిధి నువ్వు రా, సంతోషం ఇస్తాను నేను. హన్న దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఆమె గర్భఫలాన్ని పొందుకుందండి. ఆనాట నుండి ఆమె దుఃఖముఖిగా ఉండటం మానెను అని బైబిల్ చెప్తా ఉంది. ఈరోజు దేవుని సన్నిధికి వస్తే ఆ దేవుని సన్నిధి నీకు సంపూర్ణమైన సంతోషం, సగం సంతోషం కాదు, సంపూర్ణమైన సంతోషాన్ని దేవుడు ఇస్తాడు. ఏ మనిషి ఇవ్వలేడండి అంత ఆ గొప్ప విధంగా సంతోషము. నిజంగా కష్టములు, సమస్యలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఖచ్చితంగా ఉంటాయా ఉండవా అనే విషయాన్ని ప్రక్కన పెడితే, నువ్వు హ్యాపీగా బ్రతకగలుగుతావు, సంతోషంగా ఉండగలుగుతావు, సమాధానం ఉండగలుగుతావు, సుఖంగా జీవించగలుగుతావు. అది దేని ద్వారా అంటే దేవుని సన్నిధిలో నువ్వు ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే, ఆయన హస్తము నీ మీద పెట్టి నా కుమారుడు అని చెప్పేసి నిన్ను హత్తుకుంటాడు, నిన్ను కౌగులించుకుంటాడు, నిన్ను దీవిస్తాడు. కనుక ఏ ఇబ్బందిలో ఉండి మాట వింటున్నావో, ఆ దుఃఖము, ఏడుపు, ఇబ్బందిలో ఉండి కన్నీళ్లు గారుస్తూ ఎవరికి చెప్పుకోలేని బాధ, వేదంతో కృషించిపోయి ఉన్నటువంటి పరిస్థితిని దేవుడు చూశాడండి. ఏ మానవుడు చూడలేదు, ఏ వ్యక్తి చూడలేదు, ఏ రక్త సంబంధి ఎవరు నేను చూడలే, కానీ దేవుడు చూస్తూ ఉన్నాడు. నిజంగా బాధపడమాకు, దుఃఖపడమాకు. అందుకే దేవుడు ఇస్తున్న గొప్ప వాగ్దానం నమ్ము. ఒకవేళ కష్టంలో ఉండి అనారోగ్యంతో బాధపడుతున్నావేమో, ఆర్థిక ఇబ్బందితో బాధపడుతున్నావేమో, జాబ్ లేక బాధపడుతున్నావేమో, నా పిల్లల భవిష్యత్తుని బాధపడుతున్నావేమో, వాళ్ళ చదువులు ఎట్లా, వారి ఉద్యోగాలు ఎట్లా, వారి వివాహం ఎట్లా, వారి జీవితం ఎట్లా అని బాధపడుతూ కృషించిపోయామో. కానీ నీ స్థితిగతులు ఏదైనా కానీ దేవుడిస్తున్న మాటను నమ్ము, ఆ వాక్యాన్ని బట్టి ముందుకు సాగు. తద్వారా నీ జీవితంలో కూడా దేవుడిస్తున్న వాగ్దాన ప్రకారంగా నీ దుఃఖము తొలగిపోయి సంపూర్ణ సంతోషము, సుఖమును నీవు పొందుకుందువు గాక. కనుక ఈ గొప్ప వాగ్దానాన్ని నువ్వు నమ్మినట్లయితే నాతో కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాగరుడ, పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, వందనాలు, స్తోత్రాలు. అద్భుతమైన గొప్ప వాగ్దానాన్ని మా ముందుంచి తెలియపరిచి వందనాలు చేస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభా, ఈ యొక్క సమయం ఉంది ప్రభా తండ్రి, అయినా ప్రభా ఈ వాక్యాన్ని ఎంతమంది బిడ్డలు వింటున్నారో వారి జీవితంలో గొప్ప అద్భుతకార్యం జరిగిన పక్షం వేడుకుంటున్నాం. కష్టంలో, నష్టంలో, దుఃఖంలో, అనారోగ్యంతో, అప్పులతో, ఇబ్బందులతో ఉన్నటువంటి సమాధానం లేక గొడవల మధ్య ఉన్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా తండ్రి. వారికి సంతోషం దయచేయండి తండ్రి. సంతోషంగా లేక వారిని
దినాలు అవుతుందో ప్రభు వారి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, కనికరించి కాపాడి సుఖమును దయచేయండి. వారికి చేస్తున్న పని బట్టి ఎంతో భారం, ఎంత కష్టంతో ఉంటున్నారయ్యా, సుఖం లేని పరిస్థితిలో వారి జీవనాన్ని కొనసాగింపజేస్తున్నారు. ఒక్కసారి నీ కారణ దయచేయండి ఆయన. అయ్యా మనుషులను బట్టి గాయపరచబడి ఉండొచ్చు ప్రభు తండ్రి, చేస్తున్న పనిని బట్టి గాయపరచబడి ఉండొచ్చు అయ్యా, కుటుంబీకులు బంధువులు బట్టి గాయపరచబడి ఉండొచ్చు, దుఃఖంతో ఉండొచ్చు. వారి దుఃఖం ఎట్లాంటిదైనా ఎటువంటిదైనా కానీ ప్రభు తండ్రి నీవే అయ్యా కలగజేసుకొని వారి కుటుంబాల్లో సంతోషం, సమాధానం, నెమ్మది, ఆరోగ్యం, ఐశ్వర్యములు దయచేయమని ఈ వాక్య గొప్ప వాగ్దానము మా అందరి నెరవేర్చి సహాయం తెచ్చేయండి. నజరేయునామములో కృతజ్ఞతలతో అడిగి వేడుకొని పొందుకుంటున్నాము మా ప్రియ పరలోకమందున్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.